ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి ఒక రాజకీయ శక్తి ఉద్భవించగలిగినట్టయితే తప్పకుండా బీజేపీ దాని మిత్రపక్షాలు, తప్పకుండా తెలుగుదేశం కాదు, ఎందుకనంటే ఈ వచ్చేటటువంటి బ్యాడ్ అంతా కూడా తెలుగుదేశంకే వస్తుంది. అవకాశం ఉంది అని నేను భావిస్తా ఉన్నా వ్యక్తిగా. అవకాశం ఉంది అని అంటే రేపు రాజకీయ మీ రంగ ప్రవేశం దాంట్లో జరిగే అవకాశం ఉంది. మీరు ఇన్ఫరెన్స్ డ్రా చేసుకుంటే నేనేం చేయగలను? నేను ఈ మాట చెప్తా ఉంటే ఆ మహాతల్లి నవ్వుతా ఉంది. మోడీని నవ్వుతా ఉండవు, నేను చూస్తా ఉంటాను. ప్రధాని మోడీని ఆయన అభినందిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్నా, అంటే మంచి ప్రధాని అని చెప్పేసి కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. నేనే కాదు దేశంలో చాలా మెజారిటీ ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ గారిని అభినందిస్తా ఉన్నారు. ఆహ్వానిస్తే వెళ్తారన్నారు. ఇప్పుడు ఏదో ఊహించుకోవడం ఎందుకు? ఒక హైపోథెటికల్ గా ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం. చంద్రబాబు గారు మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా, చంద్రబాబు గారు ఆహ్వానిస్తారా, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారా, లేకుంటే బీజేపీ ఆహ్వానిస్తుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా, లేకుంటే కమ్యూనిస్టులు ఆహ్వానిస్తారా? వెయిట్ చేసి చూద్దాం. తొందర ఎందుకు? నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్గా మారేటటువంటి అవకాశం లేదు. అది నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. నేను అప్రూవర్గా మారను. ఎవ్వరూ నన్ను ఏ శక్తి కూడా అప్రూవర్గా మార్చలేరు అన్నటువంటి విషయాన్ని నొక్కి వక్కాణిస్తాను. 44 మంది అక్యూజ్డ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 15 మంది. అంటే ఇంచుమించు 30 మంది అప్రూవర్గా మారారా? చెప్పండి మీరే. నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే నాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యాధారాలు లేవు. నేను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు. అటువంటిది ఏదైనా ఉంటే, నేను కానీ లిక్కర్ స్కామ్లో అటువంటిది ఉంటే, నేను ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే చెప్తున్నారు ఈ కేసులో 30 మంది పైగా ఉన్నారని, మిమ్మల్ని మాత్రమే ఈడీ ఎందుకు పిలిచింది? అసలు మిథున్ రెడ్డి నన్ను అక్కడ అక్యూజ్డ్ 5 కింద చేర్చారు కాబట్టి ఆ సిట్ ఏదైతే చెప్పిందో ఒక రిపోర్ట్ ఇచ్చింది, నేనేదో డబ్బులు దోచుకున్నానని. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సిట్ వేసినటువంటి సిట్ మనీ లాండరింగ్ కింద ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, ఆ ప్రాపర్టీస్ నాయా కాదా తెలుసుకోవాలి కదా. అందుకే చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని నేను విమర్శిస్తున్నాను ఈ రోజు. అంటే నా మీదనే చంద్రబాబు గారి ప్రభుత్వం అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేసింది కాబట్టి ఒక రిటర్న్ రిపోర్ట్ ఇచ్చింది ఈడీకి. నేనేదో విశాఖపట్నంలో ఆస్తులు దోచుకున్నానని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, సిట్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రూవ్ చేయండి ఆ ఆస్తులు నావే,